హాయ్ అండి. హలో. ఈరోజు శారీ డ్రాపింగ్ బాక్స్ ఫోల్డింగ్ అనమాట. మీకు ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి షోల్డర్ పిన్ పెడుతున్నాను ఇక్కడ. షోల్డర్ పిన్ అంటే ఈ చీరకు వచ్చేసి 3 పిన్నులు పెట్టుకుంటే చాలు, చాలా ఈజీ కట్టేసుకోవచ్చు. శారీ దగ్గర చీరకి షోల్డర్ దగ్గర ఒక పిన్ను, థైపాడ్ దగ్గర ఒక పిన్ను, అంటే కట్టు చెంగు దగ్గర ఒక పిన్ అనమాట. ఇవన్నీ 3 పిన్నులు పెట్టేసుకుంటే చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి 2 పిన్నులు అయిపోయినాయి. 3వ పిన్ పెట్టేస్తున్నాను ఇప్పుడు. 3వ పిన్ అనమాట నేను పెట్టేది, కట్టు చెంగు పిన్ అంటారు దీన్ని. ఈ పిన్ దగ్గర పెట్టేసుకుంటే ఈ 2 పిన్నులు వచ్చేసి 2 పిన్నులు వచ్చేసి మధ్యలో కుచ్చిళ్ళకి మీకు ఏంటంటే ఎక్కడ ఎలా పోసుకోవాలి మధ్యలో కుర్చీలు అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ 2 పిన్నులు పెట్టుకున్నాను. ఈ 2 పిన్ను ఫస్ట్ పిన్ సెకండ్ పిన్ దగ్గర నుంచి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ వరకు కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి పైట పిన్నిస్లు కుర్చీలు పోస్తున్నాను. పైట కుర్చీళ్ళు ఒక 6 కానీ 7 కానీ పెట్టుకోవచ్చు. కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు అయితే 6 పెట్టుకోవాలి, 6, 7 పెట్టుకోవచ్చు. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే 5 చాలు, ఒక 5 పెట్టుకోవచ్చు. ఈ పిన్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం నీట్గా కరెక్ట్గా చేసుకొని ఇక్కడ మనకి సపోర్ట్ కోసం క్లిప్ పెట్టుకోవాలి. క్లిప్ పెట్టుకొని అన్నీ సరి చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటూ రావాలి. పిన్స్ అన్నీ కూడా అన్నీ నీట్గా కొంచెం ఓపికతో చేసుకుంటే మనం చాలా ఫాస్ట్గా కట్టేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ముందు రోజుగానే ఇలా పెట్టుకుంటే మనం ఫంక్షన్కి త్వరగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు. దీనికోసం యూట్యూబ్లలో జనాలు సెర్చ్ చేసి అల్లాడిపోతుంటారు ఎలాగని. మీకు ఇక్కడ వచ్చేసి చాలా ఈజీగా చెప్పాను నేను మీకు. అంత రాని వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ వీడియో ఒక్కసారి చూడండి, మీకు ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఫుల్ వీడియో చూస్తే మీకు ఇంత సింపుల్ అనిపించింది వీడియో వచ్చేసి. ఇక్కడ మొత్తం నీట్గా సరి చేసుకుంటూ పెడుతున్నాను. చీర కట్టుకోవడం చాలా కష్టం అండి, నాకు కూడా చాలా కష్టం. ఇప్పుడు నేను రోజు చీర కట్టుకోను, ఎప్పుడైనా కట్టుకుంటూ చూస్తున్నారుగా ఎలా జారిపోతూ ఉంటుందో, అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేను కూడా రోజు డ్రెస్సులు వేసుకుంటాను. ఎప్పుడన్నా ఒకరోజు సండే రోజు కట్టుకుంటూ ఉంటాను శారీ నేను. ఇప్పుడు వచ్చేసి నీట్గా పైట పిన్నిస్లకి పిన్ పెట్టేస్తున్నాను. కుచ్చిళ్ళని నీట్గా పోసుకొని ఫ్రిల్స్ అన్ని నీట్గా పోసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత పైటది అయిపోయిన తర్వాత ఎంత పొడవు కావాలో అంత పొడుగు నీట్గా పెట్టుకున్న తర్వాత వచ్చేసి మధ్యలో కుర్చీళ్ళకి ఇప్పుడు మనం కుర్చీలకి మెజర్మెంట్ ఇందాక పిన్ని పెట్టుకున్నాం కదా, ఆ రౌండ్ దగ్గర అక్కడ నుండి మళ్ళీ ఇంకో పిన్ ఉండేది కట్టు చెంగు పిన్ను, అక్కడికి మధ్యలో కుర్చీలన్నీ నీట్గా పోసుకోవాలి. ఇప్పుడు కుర్చీళ్ళు పోస్తున్నాను. ఇక్కడ కూడా 6, 7 వస్తాయండి మనకి. పట్టు చీరలకైతే బాగా 6, 7 వస్తాయి. అదే నార్మల్ కట్టుకున్నాం అనుకోండి మనం ఒక 5 తప్ప ఎక్కువ రావండి మనకి. ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువ ప్రిల్స్ వస్తాయి. ఎక్కడ కూడా చీర అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం నార్మల్గా కట్టుకుంటే ఎక్కువ వేస్టేజ్ పోతుంది చీర వచ్చేసి. అటు వెనక పాటలో మనకి ప్రిల్స్ సరిగా రాక 1, 2 కుర్చీలు తీసివేస్తూ కట్టు జంగులో పెట్టేసుకుంటూ ఉంటాం. అవి వచ్చేసి మధ్య కుర్చీలు అనమాట. 2 ఒకవైపుకి రావాలండి. ఇవి వచ్చేసి 2 వచ్చేసి ఒకవైపుకి వస్తే కుర్చీళ్ళు మధ్యలో అనమాట. అది అక్కడ ఒక పిన్ని పెట్టేసుకోవాలి, జారిపోకుండా. మనం పెట్టుకున్న ఏవి కూడా జారిపోకుండా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ క్లిప్ ఒకటి పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని అవి కూడా నీట్గా కుర్చీళ్ళని ఒకే చోట పెట్టుకోకుండా కొంచెం పావించు గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను క్లిప్ తోటి టేబుల్కి అటాచ్ చేస్తున్నాను. ఒకవైపు అటాచ్ చేసేసి అది మనకి సపోర్ట్గా ఉంటుంది. ఆ క్లిప్ అక్కడ కనుక ఉంటే జారిపోకుండా ఉంటుంది. నేను చూసారా ఈ చీర కూడా ఈరోజు అస్సలు మెయింటైన్ చేయలేకపోయాను. ఈ చీర ఎంత కష్టమో నాకైతే. చీర కట్టుకోవడం అంటే రోజు డ్రెస్సులే వేసుకుంటాను. ఎప్పుడన్నా నేను ఇలా కట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగానే ఇలా ప్రీప్లేటింగ్ చేసుకొని బాక్స్ ఫోల్డింగ్ ఎప్పుడన్నా చీరలంగా ముందు ఫంక్షన్ ఉన్నప్పుడే నేను ఒకరోజు ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాను శారీ అంటే. ఎందుకంటే నేను అసలుకే లేట్ కట్టుకుంటాను. అందుకని నేను ఈ పార్లర్ కోర్స్ నేర్చుకున్న తర్వాత వచ్చేసి ఎంత ఫాస్ట్గా రెడీ అవుతానంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 5 minutes చాలండి నాకు శారీ కట్టుకోవడానికి.
అంతకుముందు అంటే నాకు రాదు కాబట్టి చాలా లేట్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక పిన్ పెట్టుకుంటూ ఉండాలి. పిన్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. కింద ఫ్రిల్స్ అన్నీ కూడా మనం శారీ కట్టుకున్న తర్వాత నీట్గా కనిపిస్తుంది. బాక్స్ ఫోల్డింగ్ కూడా నీట్గా వస్తుంది, జారిపోకుండా ఎక్కడ కూడా మనకి. అలాగే మధ్యలో కూడా అంతా సరి చేసుకొని మధ్యలో కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ అన్నీ కలిపి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా మధ్యలో ఒక పిన్ పెట్టుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి. ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయి తీశాడండి. మా అబ్బాయి నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. మా అబ్బాయి ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసా? మా అబ్బాయికి 10 ఇయర్సేనండి. వాడికి బాగా ఇష్టం యూట్యూబ్ ఛానల్ అంటే. మా అబ్బాయి సపోర్ట్తో నేను పెట్టానండి. నాకు పెద్దగా తెలీదు. మా అబ్బాయి నాకు అన్నీ ఉండి పక్క పక్కన ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అని చెప్తూ ఉంటాడు. వాడి సపోర్ట్తో పెట్టాను నేను. వీడియోలన్నీ వాడి తీస్తూ ఉంటాడు. నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. నాకు తెలియని కూడా వాడే చెప్తూ ఉంటాడు. బాగా సపోర్ట్. ఇక్కడ వచ్చేసి ఒక పిన్ పెట్టుకోవాలండి. ఇంకొక పిన్ అది కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక పిన్ పెట్టుకోవాలి. ఒక పిన్ పెట్టుకొని అక్కడ నీట్గా సరి చేసుకుంటూ పెట్టుకోవాలి ఒక పిన్ను. పిన్స్ కూడా ఏవి కూడా పైన పెట్టుకోకూడదండి. లాస్ట్లో బ్యాక్ సైడ్ కింద వైపు పెట్టుకోవాలి పిన్స్ అన్నీ కూడా. ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లిప్ తీసుకొని అన్నీ సరి చేసుకొని పైన కూడా అంతే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పైన ఎందుకు పిన్ అలా కొంచెం జరిపి పెట్టుకోవాలంటే మనం కుచ్చిళ్ళు లోపలికి దోపుకున్నప్పుడు అక్కడ మనకి పొట్ట దగ్గర లావు కనిపించకుండా ఆ ఫ్రిల్స్ అన్నీ ఒకే చోటు ఉంటే పొట్ట లావు కనిపించింది. అలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టామనుకోండి మనం, అక్కడ పొట్ట దగ్గర లావు అనేది లేకుండా నీట్గా ఉంటుంది గ్యాప్ ఇచ్చుకుంటూ పెడితే. ఇప్పుడు అలా నీట్గా సరి చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకోవాలి. నీట్గా జాగ్రత్తగా చేసుకోండి ఐరన్ కూడా. కొంచెం హీట్ తగ్గించుకొని పెట్టుకోండి పట్టు చీరలకి. ఎందుకంటే పట్టు చీరలు కాలిపోతాయి. హీట్ ఎక్కువ పెడితే హీట్ తగ్గించుకొని పెట్టుకోండి. జాగ్రత్తగా చేసుకోండి ఐరన్ వచ్చేసి. నేను ఫ్రిల్స్ దగ్గర ఐరన్ చేస్తున్నాను. ఐరన్ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే పట్టు చీరలు కదా, క్లయింట్ ఇచ్చారనుకోండి చీర కాలిపోతే మనల్ని కట్టమంటారు. అందుకని నేను చాలా జాగ్రత్తగా చేస్తాను క్లయింట్ చీరలు అయితే. నా పార్లర్లో కూడా వచ్చేసి క్లయింట్లు చాలామంది చేయించుకుంటూనే ఉంటారు బాక్స్ ఫోల్డింగు. ఎందుకంటే త్వరగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ నీట్గా త్వరగా రెడీ వెళ్ళొచ్చు అన్న దానికి వాళ్ళు ఎక్కువ బాక్స్ ఫోల్డింగ్ శారీసే వస్తాయి నాకు పార్లర్లోకి వచ్చేసి. మన ప్రైస్ కూడా మన పార్లర్లో రీజనబుల్గానే ఉంటాయండి. ఏవైనా కూడా మన పార్లర్లో అన్ని సర్వీసెస్ ఉంటాయండి. ఇది లేదు అనుకుండా కూడా. నేను పెళ్ళిళ్ళకి మేకప్లకు వెళ్ళినా కానీ ముందుగానే ఇలా శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసి బ్రైడల్ది రెడీ పెట్టుకుంటానండి. ఇక్కడ వచ్చేసి పైట చెంగు ఇందాక కుచ్చిళ్ళు పోసుకున్నాం కదా, ఆ కుచ్చిళ్ళు కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. నీట్గా ఐరన్ చేసుకొని ఇవి కూడా నీట్గా అక్కడికక్కడ 3 పిన్స్ పెట్టానండి నేను. 3 or 4 పెట్టుంటాను ఆ షోల్డర్ పార్ట్ వరకు. అక్కడ కూడా చిన్నగా జాగ్రత్తగా ఐరన్ చేసుకోండి చీర. జాగ్రత్తగా ఐరన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి జరుపుకుంటూ చేసేసుకోండి ఐరన్. మీకు ఫాస్ట్గా అయిపోతుందండి. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఫాస్ట్గా అయిపోతుందండి. ఐరన్ అనేది కొంచెం కింద రఫ్ చేయండి. కొంచెం హీట్ ఉన్న ఆ టవల్గా పట్టేసిద్ది ఆ హీట్ అనేది. హీట్ ఎక్కువ పెట్టుకోకండి. నేను ఎందుకంటే ఆల్రెడీ నాకు స్టార్టింగ్లో ఒక చీర కాలిపోయింది, అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్గా చేస్తున్నాను. అంటే నేర్చుకునేటప్పుడు ఎవరికైనా కానీ కొంచెం ఏదో ఒకటి జరుగుతుంది కదండి. అందుకని నాకు కూడా అలా జరిగింది ఫస్ట్లో. నేను ఇంకా అప్పటి నుంచి నాకు భయం వేసింది అనమాట. ఐరన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పటి నుంచి హీట్ కూడా చాలా తక్కువలో పెట్టి చేస్తూ ఉంటాను. పట్టు చీరలు కదా, కప్పుకుని మాట అనేస్తారు. సెంటిమెంట్స్ ఉంటాయి పట్టు చీరలకి కొంతమందికి. మా అన్నయ్య పెట్టాడు, మా వదిన పెట్టింది, మా అమ్మగారి పుట్టింటోళ్ళు పెట్టారని అంటే పట్టు చీరల మీద సెంటిమెంట్ ఉంటాయి కాబట్టి అవి జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలండి. ఇవి అనమాట. ఇవి వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్, చెస్ట్ దగ్గర పార్ట్ అండి. ఇది చెస్ట్ దగ్గర పార్ట్ కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. సరి చేసుకుంటూ అన్నీ కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. నీట్గా ఐరన్ చేసుకొని మళ్ళీ ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నారు కదా మీరు, చీర చాలా జారిపోతుంది నాది కూడా. ఈరోజు మెయింటైన్ చేయలేకపోతున్నాను చీర. అందులో అది సిల్క్ చీర వేసరికి బాగా జారిపోతుంది. ఈరోజు కట్టుకున్నాను నేను కూడా శారీ. నిన్న నేను ఒక వీడియో తీసాను, అది అప్లోడ్ చేద్దాం అనుకొని కూడా మేము డ్రెస్ మీద ఉంది ఎందుకులే అని తీయలేదు. ఇది వచ్చేసి చీర కట్టుకొని తీసాను. ఈ చీర కట్టుకున్న కానీ తిప్పలు పడుతూనే ఉన్నా నేను.
చీర హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి లేడీస్కి వచ్చేసి. నాకైతే కష్టం అండి చీర హ్యాండిల్ చేయటం అనేది. ఇది వచ్చేసి ఇంకా షోల్డర్ అదే ఫ్రంట్ పార్ట్ నుంచి చెస్ట్ పార్ట్ నుంచి ఇంకొంచెం ఒక 2 మూరలు కిందకి కూడా చేసుకోవాలి. ఇది వచ్చేసి రౌండ్ పార్ట్కి వస్తుందండి, మన రౌండ్ పార్ట్కి వస్తుంది. ఇది కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. నీట్గా ఐరన్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇవి కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. సర్దుకొని ముందు ఏదైనా కానీ మనం ఐరన్ చేస్తేనే నీట్గా వస్తుంది చీర వచ్చేసి. ముందు సరి చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి. సరి చేసుకోకుండా డైరెక్ట్గా ఐరన్ చేశారనుకోండి, అప్పుడు శారీ వచ్చేసి మన మాట విందు ఐరన్ అయిపోయిన తర్వాత అదే ఫోల్డింగ్లో వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ముందు నీట్గా సరి చేసుకోండి. సరి చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి. ఐరన్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు స్విచ్ కట్టేస్తూ చేస్తున్నాను, హీట్ ఎక్కువ లేకుండా. ఇప్పుడు అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇంకా ఫోల్డింగ్, బాక్స్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది ప్రిల్స్, మధ్యలో ప్రిల్స్ టేబుల్ పైన కరెక్ట్గా పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు ఇటువైపు ఏమో కట్టు చెంగు ఉంటుంది, అటువైపు ఏమో చీర పైట చెంగు ఉంటుందండి. ఈ మధ్యలో కరెక్ట్గా చీర అంతా కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఈ కట్టు చెంగు అనేది పై వైపుకు మన వైపుకు రావాలి. చీర రాంగ్ వైపు వేసుకోవాలండి. ఫస్ట్ పోలింగు రాంగ్ వైపు వేసుకున్న తర్వాత మంచి వైపు మా అడుగు వైపున ఉండాలి, రాంగ్ వైపు మన పై వైపున ఉండాలి. ఇప్పుడు కట్టు చెంగు ఫోల్డ్ చేశాను. నీట్గా సర్దుకొని కట్టు చెంగు అంతా నీట్గా సర్దుకొని నీట్గా ఇంకో 2 ఫోల్డింగ్ వేసుకున్నానండి. ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైట చెంగు అనేది అటువైపు ఒక కొంచెం చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం కిందకి వేసుకొని క్లిప్ పెట్టుకోవాలండి. అదే అనమాట, క్లిప్ పెట్టుకోవాలి. అక్కడ జాగ్రత్తగా వేసుకోండి. అది కూడా ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి. మన క్లయింట్కి ఇచ్చేటప్పుడు నీట్గా ఇవ్వాలి కదా, అందుకని ఫోల్డింగ్స్ నీట్గా జాగ్రత్తగా వేసుకోండి. ఇదంటే మన పార్లర్లో వచ్చేసి సారీ డ్రాపింగ్ క్లాసులు అన్నీ ఉంటాయండి. నేను మంత్లీ ఒక బ్యాచ్ రెడీ అవుతుంటుంది. శారీ డ్రాపింగ్ క్లాస్కి వచ్చేసి మంత్లీ 10 మెంబర్స్ అలా రెడీ అవుతూ ఉంటారు. నేను శారీ డ్రాపింగ్ క్లాస్ చెప్తాను. పార్లర్లోకి వచ్చేసి అలాగే మేకప్ క్లాసులు చెప్తాను. మేకప్ క్లాస్ వచ్చేసి 25 డేస్ ఉంటుందండి. శారీ డ్రాపింగ్ క్లాస్ వచ్చేసి ఒక 1 or 2 డేస్లో మీకు వచ్చేస్తుంది. శారీ డ్రాపింగ్ చాలా ఈజీ అండి. మీకు ఇది వచ్చేసి చాలా చాలా ఈజీ. మీకు ఎలా మీకు ఎంత ఈజీగా ఇన్ని ట్రిక్స్ తోటి ఎవరు చెప్పుంటారండి. నేను మాత్రం మీకు మొత్తం ఎలా చెయ్యాలో ఏంటో మొత్తం ట్రిక్స్ అన్నీ చెప్పేశాను. మీకు ఇంకా టిప్స్ కావాలంటే నన్ను కామెంట్ చేయండి. మీకు ఏమేమి కావాలో, మీకు ఎక్కడ డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేస్తాను. ఇక్కడికి వచ్చేసి నేనైతే మొత్తం చూపించాను. మీకు ఇంకేమన్నా అర్థం కాలేదనుకుంటే అక్కడ నాకు ఒక్కసారి కామెంట్ చేయండి, అక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. ఇది వచ్చేసి ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది కూడా నీట్గా చేసుకోండి. నీట్గా చేసుకుంటే బాక్స్ అనేది నీట్గా వస్తుంది. శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఐరన్ చేసుకున్న తర్వాత నీట్గా నేను ఎందుకంటే స్విచ్ కట్టేసాను, అది కొంచెం ఎర్త్ వచ్చినట్టు అనిపించింది, అందుకని స్విచ్ కట్టేసి కింద పెట్టేశాను. నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత మనం బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అండి. ఇది వచ్చేసి మీకు కష్టం అనేది అనిపించదండి. నేర్చుకోకముందు ఏదైనా కష్టం అనిపించిద్ది, నేర్చుకున్న తర్వాత ఎంత ఈజీ అనిపించిద్ది ఏదైనా కానీ. ఏ వర్క్ అయినా అంతేనండి. మనం నేర్చుకున్న తర్వాత అన్నీ మనకి ఈజీగానే అనిపిస్తాయి. నేర్చుకుంటాం, కొంచెం ఓపిక పట్టి ముందు నేర్చుకోవాలండి. తర్వాత ఏదైనా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. వచ్చేసి ఫస్ట్ ఒకవైపు వచ్చేసి ఒక ఫోల్డింగ్ ఉంటుంది, రెండో వైపు వచ్చేసి 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి శారీ డ్రాపింగ్ అనేది. మొత్తం కూడా మీకు వీడియో అనేది ఒక 50 మినిట్స్ ఉంటుందండి, అంతే. 50 మినిట్స్ కల్లా అయిపోతుంది. మేము ఇంకా స్లోగా చేసాము, ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మేము వీడియో కూడా ఎక్కడ కూడా ఫాస్ట్ మూడ్ పెట్టలేదండి, మొత్తం తీసినట్టే పెట్టేస్తాం నీట్గా. మీకు అర్థమైద్దని అనుకుంటున్నాను నేను. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి కామెంట్లు అడగండి, ఇంకొకసారి నీట్గా చేసి పెడతాను. వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ వచ్చేసింది. ఇలా మడతలు వేసుకోవాలండి. పైచింగ్ అనేది రౌండ్గా ఇంకో 2-3 మడతలు వేసుకుంటే అక్కడ నీట్గా ఉంటుంది. అయిపోయిందండి, చూడండి ఎంత త్వరగా అయిపోయిందో. ఈ పైచింగ్ అనేది లోపలికి పెట్టేసుకోవచ్చు, చీర లోపలికి అలా పైన కూడా పెట్టేసుకోవచ్చు అండి. అయిపోయింది, ఏముంది, ఎంత త్వరగా అయిపోయిందో చూడండి.